ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు? యేసుక్రీస్తు వారు నీ ఎడల కార్యము చేయబోచున్నాడు. నీ స్థితిగతులు మార్చబోచున్నాడు. నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. నిన్ను తలగా చేయబోచున్నాడు. నిన్ను ఉన్నత శిఖరములపైకి ఎక్కించబోచున్నాడు. కనుక ఇట్టి కార్యములు త్రిప్పివేయువాడు ఎవడు? ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆశీర్వాదములు, కృపలు, దీవెనలు మెండుగా రావాలి అంటే, దేవుడు నీ పట్ల కార్యములు జరిగించాలి అంటే, నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని అడుగుజాడల్లో నడవాలి. నిజదేవుడైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని రాకడకు సిద్ధపడిన వ్యక్తిగా నీ ఉన్నట్లయితే నీ ఎడల కార్యములు చేయబోచున్నాడు, ఎవ్వడు త్రిప్పివేయకుండా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదిస్తే ఎవడు త్రిప్పివేయగలడు? ఎవడు దానిని శాపముగా మార్చగలడు? దేవుడు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తే ఎవడు నిన్ను అధో పాతాళానికి త్రిప్పివేయగలడు? ఎవడు త్రిప్పివేయలేడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కార్యము చేయబోచున్నాడు నీ జీవితంలో, ఎవడు త్రిప్పివేయకుండా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని అడుగుజాడల్లో నడవాలి, పరిశుద్ధముగా జీవించాలి. నిన్ను స్వస్థపరచబోచున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు తొలగించి శ్రీమంతునిగా నిన్ను చేయబోచున్నాడు. నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. కనుక దేవుడు కార్యము చేయగా ఎవడు త్రిప్పివేయగలడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి ఉన్నాడు. ఆమెన్. నేను బలము కోల్పోయినప్పుడు, బలహీనుడనైనప్పుడు, నేనింతే, నా పరిస్థితులింతే, నేను దిగజారిన స్థితిలో ఉండేవాడను అని నేను తలంచినప్పుడు, ప్రభువైన క్రీస్తు వారే నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి ఉన్నాడు. నా బలహీనతలన్నీ తొలగించి ఉన్నాడు. శత్రు సమూహమును తొలగించి ఉన్నాడు. నాకు నా శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచి ఉన్నాడు. నిజదేవుడే యేసుక్రీస్తు వారి లోకరక్షకుడే నీ ప్రక్కన నిలబడితే నీకు అంతా జయములే. అపజయం అనేది లేదు, అపవిత్రత అనేది లేదు, నీకు లేమితనము లేదు. సమస్తమును సమకూడి నీ మేలు కొరకు జరుగుచున్నవి. కనుక ప్రభువైన క్రీస్తు వారు నీ ప్రక్కన నిలబడాలంటే నీలో ఉన్నటువంటి పాపమును దూరపరుచుకోవాలి, వ్యభిచారములను దూరపరుచుకోవాలి. ఇక మీదట పాపము చేయకూడదు. ఈర్ష్య, అసూయ, కక్షలు, క్రోధములు, విముతములు, మత్తములు అనేటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలను నీలో నుండి దూరపరుచుకొని ఎడల ప్రభువైన క్రీస్తు వారి లోక రక్షకుడని నీవు తెలుసుకుని ఆయన సొంత రక్షకునిగా, సొంత దేవునిగా నీవు అంగీకరించిన ఎడల నీకు పౌరసత్వము కలుగచేసి నీ ప్రక్కనే నిలిచి నీ కార్యములు సఫలపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునిలో ఎదిగినట్లయితే, ఆత్మీయత పొందుకున్నట్లయితే, జీవజలముల ఊట అయినటువంటి యేసు యొద్దకు నీ వచ్చినట్లయితే, ఆకు ఆడక ఫలమిచ్చు చెట్టు వలె నీ ఉంటావు. ఎల్లప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీవు మార్చుకొని దేవునికి అనుకూలంగా చేసుకున్నట్లయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్లయితే, నీవు జీవజలముల ఊట అయినటువంటి క్రీస్తులో నీవు నాటబడినట్లయితే, ఆకు ఆడక ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉంటావు.
ఫలమిచ్చే చెట్టు అనగా ఎలాంటిది? ఫలమిచ్చే చెట్టుకు స్వార్థము తెలియదు. నా ఫలములు అనేకులు తినాలి, రుచికరముగా ఉండాలి, సంతోషించాలి, నన్ను బట్టి అనేకులు సంతోషించే విధముగా ఉండాలని ఆ చెట్టు ఉంటుంది, ఆ ఫలములను అందిస్తుంది. కనుక నీవు నేను కూడా ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండాలి. నీవు దేవునిలో ఎదగాలి. జీవజలముల ఊట అయినటువంటి సరిహద్దు అయినటువంటి క్రీస్తులో నీవు ఎదగాలి. ఆయనలో నీవు నాటబడినట్లయితే నీవు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు, దేవునిలో ఎదుగుతావు, నీకు ఎదురే లేదు. నీవు జీవజలముల ఊట అయినటువంటి క్రీస్తును పొందుకున్నట్లయితే పరలోక రాజ్యములో చేర్చబడి జీవవృక్ష ఫలములను నీవు అనుభవిస్తావు అని ప్రభువు పేరిట తెలియపరుచుచున్నాను. ఆమెన్.